అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కామేశ్వరి కిచెన్‌లో తయారు చేసే వంటకం మజ్జిగ పులుసండి. ఈ మజ్జిగ పులుసు చా ఈ వర్షాకాలంలో చాలా బావుంటుంది మధ్యాహ్నం లంచ్‌లోకి. చక్కగా వేడి వేడిగా బయట హోరుమని వాన కురుస్తుంటే, ఇంట్లో మనం వేడి వేడిగా ఈ మజ్జిగ పులుసు ఏసుకొని అన్నం తింటుంటే చాలా మనకి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాతావరణం తగినట్టు ఉండాలి ఏదైనా ఆహారం మనకి. అది లంచ్ అయినా, బ్రేక్‌ఫాస్ట్ అయినా, స్నాక్స్ అయినా, డిన్నర్ అయినా కూడా. అయితే ఈ మజ్జిగ పులుసు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. కానీ నేను చేసేది మటుకు మా అమ్మ, అమ్మమ్మ, బామ్మ వీళ్ళందరూ చేసే పద్ధతిలోనే శాస్త్రీయ పద్ధతి. అంటే రకరకాలుగా ఎలా చేసినా మా ఇంట్లో ధనియం, మిరియం ఇవన్నీ వాడి ఆహ్, చేసేవారు. మజ్జిగ పులుసు చలవ చేసేస్తుందని చెప్పి చలవ చేయకుండా ఉండేందుకు దాన్ని స్పైసీగా తయారు చేసేవారు. అటువంటి మజ్జిగ పులుసుని నేను ఈరోజు మీ అందరికి చేసి చూపిస్తాను. మరి చూడండి. మీకు నచ్చిందంటే చేసి చూడండి. తిని చూడండి. మరి నా ఛానల్‌కి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి అందరికి కూడా ఈ పోస్ట్‌ని షేర్ చేయండి మీరందరూ కూడా. చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు, చేస్తారు. నాకు కూడా మీ అందరి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. సరేనా? ఇంకా ఈ మజ్జిగ పులుసుకి ఏమేం కావాలో, ఎలా చేయాలో వరుస క్రమంలో చెప్పేస్తా మీ అందరికీ కూడా. మజ్జిగ పులుసులోకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పుడు అంటే 2 కప్పులు పెరుగు. అంటే కొంచెం కొద్దిగా పుల్లగా ఉన్నా కూడా బాగుంటుంది. మరీ పుల్లగా కాకుండా కొద్దిగా పులుపు ఉంటేనే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. కొద్దిగా ఒక 2 స్పూన్లు శనగపిండి ఆ పెరుగులో కలపాలి మనం. ఎందుకంటే పెరుగు విరిగిపోకుండా ఉండేందుకు. కొద్దిగా శనగపిండి, పసుపు, కొన్ని కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరి కూరున్నా వేయచ్చు, కానీ పచ్చి కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా మిరియాలు, ధనియాలు కాసినయి. అంటే మీకు చూపించడం ఎక్కువ శాతం చూపించినా వేసేప్పుడు ఎంతెంత వేయాలో చూపిస్తాను మీకు. అలాగే ఇష్టమైతే మనం అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇంకా పోపు సామాగ్రి కూడా చూపిస్తాను మీకు. ఆవాలు, మెంతులు, మెంతులు 1 స్పూను, ఇంగువ పులుసు ఉడుకుతున్నప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం పోపులు కూడా వేయచ్చు. అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. పోపు వేయించడానికి పులుసులకు ఎప్పుడు కూడానండి నేతిపోపు పెడితే చాలా బాగుంటుంది. పప్పు పులుసులకు కానీ, సాంబార్కి కానీ, ముక్కల పులుసులకు కానీ, అలాగే మజ్జిగ పులుసుకి, ఏ పులుసులకైనా సరే నేతిపోపు పెడితే ఘుమఘుమలాడుతుంది. ఆ నేతిపోపులో కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసామనుకోండి, అసలు చాలా అదనపు సువాసన పులుసుకి చాలా బాగా ఉంటుంది. అందుకని నెయ్యి వాడితే మంచిది పోపులకి. ఉప్పు తగినంత. మనం పులుసే కాబట్టి రాళ్ళు ఉప్పు వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూశారు కదా, మనం మజ్జిగ పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూశారు కదా. ఇప్పుడు మజ్జిగ పులుసు ఎలా చేయాలో ఆనపకాయ ముక్కలు, ముక్కలతో పాటు వంకాయ ముక్కలు, బెండకాయ, అలాగే ములక్కాడ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇష్టమైతే తోటకూర వేసుకోవచ్చు. ఇది ఇంకా వేరే టమాటా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. కానీ నేను ఆనపకాయ ముక్కలతో పాటు బెండకాయ, ములక్కాడ, తీసుకుందామండి.
మనం ముందుగా స్టవ్ వెలిగిద్దాం. వెలిగించి ఒక చిన్న కుక్కర్లో ముందే ఈ పులుసు ముక్కలన్నీ కూడా ఉడికించేసుకుందాం. ఉడికించుకుంటే పులుసు తొందరగా తయారైపోతుంది. స్టవ్ మీద ఉడికి పొంగిపోయే కన్నా ఫస్ట్ ముక్కలు ఉడికిపోతే పులుసు చాలా తొందరగా అవుతుంది. చూసారా, మనం పులుసుకు కావాల్సిన ముక్కలను తరిగేసుకున్నాము. ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అవన్నీ తరిగేసి ముక్కలు రెడీ చేసుకున్నాం. వీటిని మనం కొంచెం నీరు పోసి ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికించుకుందాం. పసుపు కూడా వేసేసుకుందాం. కలిపేసుకుంటాం. ఇలా పెట్టేసుకున్నాక మనకు ఒక విజిల్ చాలు. ఈలోగా మనం పెరుగును మజ్జిగ చేసుకుని దాంట్లో శనగపిండి కలిపేసి తయారు చేసుకుందాం. అది కూడా మీకు చూపిస్తాను. మనం మజ్జిగ పులుసులో శనగపిండి కలిపేసి ఉంచుకుందాం. ముక్క చల్లారాక మనం ఇందులో కలిపేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టచ్చు. ఇప్పుడు ఈ మాత్రం మజ్జిగకి మనం ఒక 2 స్పూన్లు వేసి చాలండి శనగపిండి. ఇందులో శనగపిండి అని వేయడం ఎందుకంటే మజ్జిగ విరిగిపోకుండా ఉంటుంది. ఉప్పు పసుపు మనం ముక్కల్లో వేస్తాం కాబట్టి ఇందులో వేయకపోలేదు. ఇప్పుడు ఈ పిండి బాగా కలిసిదే కలుపుకుందాం. ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయేలా కలుపుకోవాలి. కుక్కర్లో ముక్కలు ఉడికిలోపుగా స్టవ్ వెలిగించుకున్న ఈ ధనియాలు మిరియాలు వేయించుకుందాం. పొడిగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మనం కొబ్బరి ముక్కలు వేసి మిక్సీలో నీరు పోసి రుబ్బుకోవాలి. కాబట్టి మన పులుసుకు స్పైసీగా ఉండేది ఇదే. ఇది ఫస్ట్ ముందుగా ధనియాలు 2 స్పూన్లు వేసాను. మిరియాలు ఒక 1/2 స్పూన్ వేసాను. అంతకంటే వేస్తే చాలా ఘాట్ అయిపోతుంది మనకి. ఇవి ఇలా పొడిగానే వేయించాను. వేగిన ధనియాలు మిరియాలు ఈ చల్లారాయి. ఇప్పుడు వీటిలో మనం కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసేద్దాం. కొంచెం నీళ్ళు పోసుకుని కుక్కర్ ఉడికిపోయినట్టు కుక్కర్ చల్లారలోనే ఇది రెడీ అయిపోతుంది. వేగిన ధనియాలు మిరియాలు ఈ చల్లారాయి. ఇప్పుడు వీటిలో మనం కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసేద్దాం. కొంచెం నీళ్ళు పోసుకుని కుక్కర్ ఉడికిపోయినట్టు కుక్కర్ చల్లారలో చూసారు కదా, ధనియాలు మిరియాలు వేయించేసి పచ్చి కొబ్బరి వేసి రుబ్బిన ముద్ద చూడండి. ఇది మనం పులుసు ఉడుకుతున్నప్పుడు వేయాలి. అది మనం ఎప్పుడు వేస్తామో మీకు చూపిస్తాను కదా. ముక్కలు ఉడికిపోయాయి, దింపేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను చిన్నగా. ఇప్పుడు పులుసు చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో ఈ శనగపిండి ఇది మజ్జిగ అంతా కలిపి ఉంచాం కదా, ఇది పోసేసుకోవాలి. ఇందులో చాలా మంది పప్పులు వేసుకుంటారు, నార్త్ ఇండియన్స్ ఇక్కడ కొంతమంది కూడా. కానీ నాకు మజ్జిగ పులుసు తినాలనిపిస్తుంది. కడి అంటే కడియే, అందులో అల్లం అదే పచ్చిమిర్చి రుబ్బేసి వేస్తారు. ఆ ఫ్లేవర్ వేరు. ఇది ధనియం మిరియం కొబ్బరితోటి మన ఇంట్లో అంటే ట్రెడిషనల్గా చేసే మజ్జిగ పులుసు ఇది. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ఉడుకు పట్టేదాకా మనం ఆగుదాం. ఆగాక మిగతా ప్రాసెస్ చూపిస్తాను. మనకి ఈ పులుసు ఉడికిపోయేలాగా స్టవ్ వెలిగించుకుని పోపు చేసేసుకుందాం. అంటే పోపు వేయించుకుందాం పులుసుకి. పెట్టాలని చెప్పాను. ఒక స్పూన్ నెయ్యి వేస్తే చాలు. అర స్పూన్ ఆవాలు,
స్పూన్ ఆవాలు వేస్తున్నాం. అలాగే కొంచెం మెంతులు స్పూన్, కొద్దిగా జీలకర్ర, పోపు వేయండి. ఎండుమిరపకాయలు ముక్కలు వేద్దాం. ఎక్కువ వేయక్కర్లేదు, తీసి పడేస్తాం కదండి, ఉడికి వేయాలంటే వేయాలంతే. అలాగే పచ్చికరివేపాకు, ఇంకా చివరిన మనం పులుసులో ఉడికేటప్పుడు వేసిన కొంచెం ఇంగువ అన్నది వేయాలండి ఇందులో. వేయకపోతే మనకి వాసన తగ్గిపోతుంది, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పోపు సువాసన చాలా బాగుందండి. కరివేపాకు, ఇంగువ, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు అన్ని కలిపి వేయించాం కదా, చాలా చక్కగా ఉంది. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ పులుసు స్టవ్ మీద మార్చేసుకుందాం. పులుసు ఉడికట్టింది, పొంగుతుంది పులుసు. ముక్కలు మనం ముందరే ఉడికించేసుకున్నాం కాబట్టి పులుసు తొందరగా అయిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు. పోపు వేసేస్తుంది. కొబ్బరి ముద్ద అది కూడా వేసుకుందాం. ఎప్పుడు వేసేస్తే అయిపోతుంది. చిక్కదనం వచ్చేసింది చూడండి బాగా. అంటే శనగపిండితోటే కొంచెం చిక్కబడుతుంది. ఇది వేసేసరికి మనకి పులుసు సువాసన అలాగే రూపం అంతా కూడా మారిపోతుంది. ఇది మన ఇంట్లో అమ్మమ్మలు చేసే పద్ధతి అండి. ఇదంతా కూడా వేసేయచ్చు. మనం కొబ్బరి ఎక్కువ వేసాం కాబట్టి ఘాటు ఉండదు. ధనియాలు, మిరియాల కన్నా కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటే కమ్మదనం ఎక్కువ ఉంటుంది. చివరిన వేయాల్సింది ఏంటంటే కొత్తిమీర వేయాలి మనం. కొత్తిమీర వేస్తే పులుసు అయిపోయినట్టే. తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా వేసేద్దాం. కొత్తిమీర ఉడికే కాడలుగా వేయకుండా సన్నగా తరిగి వేస్తే మనం ఆహారంతో పాటు తినేస్తాం. ఎందులోకి సరే కూరలోకి కానీ దేంట్లోకి వేసినా కూడా మనం సన్నగా కట్ చేసేసుకుని వేసుకుంటే చాలా మంచిదండి. లేదా పక్క తీసి పడేస్తారు ఆ కాడలు అదంతా కూడా. కొంతమంది చారులు కట్టలు పడంగా పడేస్తారు సన్న కట్టలేక. అలా కన్నా ఇలా తరిగి వేసుకుంటే పులుసుకి చాలా చక్కగా మంచి సువాసన పడుతుంది. చూశారు కదా మజ్జిగ పులుసు. అసలైన మన అమ్మమ్మలు, బామ్మలు, అమ్మ వాళ్ళు చేసే టైపు ట్రెడిషనల్ మజ్జిగ పులుసు అండి. ధనియా, మిరియం, కొబ్బరి వేసి చేసినది. మామూలుగా అల్లం పచ్చిమిర్చి తొక్కి వేసుకుని తింటే అదొక ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా ఇది మజ్జిగ పులుసు అంటే అన్నీ వేస్తేనే బాగుంటుంది, ఊరికి మజ్జిగ చారులో ఉండకూడదు. అయిపోయిందండి, దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం.
చూశారు కదండి మజ్జిగ పులుసు ఎలా తయారు చేశానో. చూస్తుంటే మీకు వెంటనే చేసేసి తినాలనిపిస్తుంది కదా, నాకు తెలిసే సంగతి. మరి చేసేయండి. అసలే మనకు బోర్డు వర్షాకాలం ఇది. చక్కగా మనకి దానికి లంచ్లోకి చేసుకున్నా, డిన్నర్లోకి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది చపాతీలో కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనకి నార్త్ ఇండియన్స్ కడి అని చెప్పి తయారు చేస్తారు, అందులో బజ్జీలు వేస్తారు, పకోడీలు వేసుకుంటారు మన వాళ్ళు కూడా. అది ఏ రకంగా చేసినా కూడా మజ్జిగ పులుసు అన్నది ఒక స్పెషల్ డిష్. దీన్ని మనం తిని ఆస్వాదించడం అన్నది మనందరికి కూడా ఇష్టమైన పని కాబట్టి వెంటనే చేసేసేయండి. అలాగే పనిలో పని నా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా పంచండి. మళ్ళీ మరి ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు.